చేసిందంతా చేసి ఫోన్ చేస్తున్నాడు ఎత్తవ. కళ్ళతో కరెంట్ షాక్ కొట్టినట్టు చిరాగ్గా ఫేస్ పెట్టి నిడిపారు మురళి. వీడింత చిరాగ్గా ఎందుకున్నాడు తెలుసుకోవాలంటే వీడి జీవితంలో ఒక్క 10 నిమిషాలు వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని పాటలు వింటూ మనడి పేరు గౌతమ్. మన మురళి గౌతమ్ పరిచయం దగ్గర నుంచి 10 నిమిషాల క్రితం వరకు మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఎందుకు చేసావురా, ఇలా ఎందుకు చేసావు? అసలు ఏమైందిరా? అసలు ఏం జరిగింది? ఇంకెప్పుడు నాకు కనిపించకరా, పోరా. అదండి, తన ఫ్రెండ్తో ఏదో క్లాష్ రావడం వల్ల మనడు మూడ్ కొంచెం అప్సెట్ అయింది. సిగ్గులేదు యాదవ్కి. కాల్ కట్ చేస్తున్నాడు. సరే మెసేజ్ చేద్దాం. హలో, వాట్? వస్తున్నా. ఈ ఎంట్రన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినరా? అది వీడి క్యారెక్టర్. వీడి పేరు రవి. వీడు మన కథలో లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చాడు. నిజానికి వీడికి హరిశ్చంద్ర నారద అని పేరు సూట్ అవుతుంది. నారదుల్లో పొలలు పెడతాడు, హరిశ్చంద్రులు నిజాలు మాట్లాడతాడు. గౌతమ్ గారి గురించి నేను చెప్పిందంతా అబద్ధం. అసలు ఏం జరిగిందంటే, నువ్వు నీ లవ్ సక్సెస్ అనే దగ్గర నుండి గౌతమ్ గారిని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టావు. ఆయన బర్త్డే నైట్ వాడికి కాల్ చేస్తే ఏమన్నాడు తెలుసా? హలో, చెప్పరా మురళి? మురళి కాదా? థ్యాంక్స్ రా రవి. హలో, థ్యాంక్స్ రా పవన్. ప్రతిసారి మురళి ఫస్ట్ విష్ చేసేవాడు కదా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఓకే. నీ విషెస్ కోసం నైట్ అంతా వెయిట్ చేశాడు. వాడు బర్త్డే పార్టీ కులిద్దాం కాల్ చేస్తే బాబా మనందరూ వెయిట్ చేస్తున్నారా? మురళి వస్తా అన్నాడు రా. వాడికి కొత్త కొత్తలు ఎక్కువే కదరా. వాడి మీద నమ్మకం ఉందిరా, వస్తా అన్నాడు. నమ్మకమా? పట్టేసుకుందామా? ఏంటి? రేపు ఈ టైంకి ఏం జరుగుతుంది చూడు. కానీ అది నేనేం చెప్పానో నువ్వు అడగకూడదు. అందుకే వాడి గురించి నీకు అబద్ధం చెప్పా. మురళి, గౌతమ్ గురించి నేను చెప్పినా సరే నువ్వు నమ్మని నాతో అన్నాడు రా. కానీ నువ్వు
మనం ఫ్రెండ్స్ రా. నీ నా అనే ఏకసంబోధన అక్షరాలని మనగా మార్చే 2 అక్షరాల బలమే బంధం. ఆ 2 అక్షరాల బంధం నిలవాలంటే 3 అక్షరాల నమ్మకం ఉండాలి. అప్పుడే 4 అక్షరాల స్నేహితులు మనకు పంచప్రాణాలు అవుతారు. ప్రపంచమే కాదన్నా పైనున్నోడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తంరా. అదృష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా నీలో ఉండే ప్రాణం నేస్తంరా. పాపలాను ఉన్న చోతను కన్నురా, పాదమై నువ్వున్న చోతను మన్నురా. వెలుగుల్లోనే కాదు చీకట్లోని నీడరా, ఈ చోటనే కాదు స్వర్గానని తోడురా. ప్రపంచమే కాదన్నా పైనున్నోడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తంరా. అది డబ్బింగ్ చేసుకొచ్చా మరి లిప్ మూమెంట్ వస్తుంది.